ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ 31/8/2025 నుండి 6/9/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. గ్రహాల యొక్క పొజిషన్ ఎలా ఉంది అంటే మిథున రాశిలో గురుడు ఉన్నాడు. అదేవిధంగా రవి, బుధుడు, కేతువు సింహరాశిలో ఉన్నారు. కుజుడేమో కన్యా రాశిలో, మరి కుంభ రాశిలో రాహువు, మీన రాశిలో శని, చంద్రుడు వృశ్చిక, ధనస్సు, మకర రాశిలో చంద్ర సంచారం ఉంటుంది. ఈ గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. తులారాశి. ఈ తులారాశి వారికి మరి చంద్రుడు ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల్లో సంచారం. వారపు మధ్యలో అన్నింట విజయం సాధించగలుగుతారు. వార ప్రారంభంలో పనులు స్వల్పంగా ఆలస్యమైన వారాంతం కార్యజయం, ఆర్థిక లాభము ఉంటాయి. వారాంతం సహచరులతో వివాదాలు కూడా ఉంటాయి. వారాంతం వివాదాలని పక్కన పెట్టాలి. ఈ రాశి వారికి జూపిటర్ యొక్క ప్రభావం, శని ప్రభావం చాలా అనుకూలంగా ఉండడం ద్వారా ఎంతటి కార్యక్రమాలైనా తప్పనిసరిగా పూర్తించగలుగుతారు. రాహు, పంచమ రాహు శ్రమ పడతారు. మానసికమైన ఒత్తిడి పెరుగుతుంది. ప్రతిదీ కూడా ప్లానింగ్లో చిన్న రాంగ్ ఉండడం ద్వారా కొన్ని విషయాలు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన డెవలప్మెంట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఉద్యోగపరమైన అభివృద్ధి ఉన్నది. వృత్తిపరమైన ప్రోత్సాహం ఉన్నది. శత్రుబాధలు, శత్రు సంబంధించిన వ్యవహారాలు, ప్రణాళికలు చికాకులు పెట్టి స్వల్పమైన ఆటంకాలు తెచ్చేటువంటి రీతిలో మీ యొక్క వ్యవహారాలు ముందుకు సాగుతూ ఉంటాయి. అందుచేత ఈ శత్రువుల్ని, ఇటువంటి విషయాలు యందు మీరు మరింత శ్రద్ధగా ముందుకు వెళ్ళవలసిన అవసరం తప్పనిసరిగా ఉన్నది. మరి ఈ రాశి వారికి ఉద్యోగపరంగా, వృత్తుల పరంగా, వ్యాపార పరంగా డెవలప్మెంట్స్ అయితే ఖచ్చితంగా కనబడుతున్నాయి. వ్యాపార పరంగా కూడా లోహ, యంత్ర, వాహన, చేతి వృత్తి పనివారు, కార్మికులకి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. అయితే కొన్ని విషయాలు అంటే మీకు తప్పనిసరిగా చెప్పాలంటే సంతానపరమైన విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. నూతనమైనటువంటి ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయాలనుకుంటూ ఉంటారు. అవి కాస్త లేట్ అవుతూ ఉంటాయి. వాటి గురించి కూడా మీరు కంగారు పడవలసిన పని లేదు. తొందరగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. అంచేత ఈ రాశి వారి సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు, ఆరాధనలో అమ్మవారి ఆరాధన, దానాల్లో మినపప్పు, మినుగులు దానం చేయడం లేదా గారెలు బండి అమ్మవారికి నైవేద్యం పెట్టడం ద్వారా సర్వత్రా విజయాన్ని మీరు సాధించగలుగుతారు.